డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసినటువంటి సంస్థ సమతా సైనిక దళ్ ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడంటే, ఆ రోజుల్లో మనల్ని ఏ కార్యక్రమం చేసినా అడ్డుకునే వాళ్ళు, మన పట్ల అగత్యాలు, మనపై దాడులు, మనల్ని ఏ స్థానానికి రానియకుండా అడ్డుకుంటే ఈ సమతా సైనిక దళ్ మనకు చాలా ఉపయోగపడుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత మిలిటరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవడం కాదు, సమాజానికి ఈ మిలిటరీ ఉపయోగపడాలి, ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఈ యొక్క సెక్షన్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమతా సైనిక దళాన్ని నిర్మాణం చేసేది. అయితే ఈ సమతా సైనిక దళం కంటే ముందు వేరే తర్వాత ఎన్నో సంస్థలు వచ్చినాయి, వేరే వాళ్ళ ఏమో మన ఇంటింటికి చేరినాయి, మన సమతా సైనిక దళం మన ఇళ్ళకి చేరలేకపోతుంది. కాబట్టి దాన్నే ఉద్దేశించి నేను అనేక సంఘాలలో పనిచేసినాను, బిఎస్పీలో పనిచేసినాను, బాంబేలో పనిచేసినాను, కమ్యూనిస్ట్ మూవ్మెంట్లో పనిచేసినాను, అంబేద్కర్ యువజన సంఘం, ప్రతి సంఘాల్లో పనిచేసి చివరికి నా యొక్క శేష జీవితం నేను ఇప్పుడున్న 50 ఏళ్ల వయసులో నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతుల మీద నిర్మించబడ్డ ఈ సమతా సైనిక దళాన్ని గ్రామ గ్రామంలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామని కోరుకుంటున్నాను. అంతేకాదు ఈ సమతా సైనిక దళాన్ని ఇక్కడ పెట్టడానికి ఒక కారణం ఏంటంటే, మేమేమనుకున్నామంటే అసలు శిక్షణ అయిన వాళ్ళని అడవిలోకి తీసుకుపోవాలి, కానీ శిక్షణ కాని వాళ్ళను అడవిలోకి తీసుకుపోవద్దు. అందుకోసమే ఒక అడవి ప్రాంతంలో ఒక మంచి వాతావరణంలో పెట్టాలనే ఉద్దేశంతో నేను అడవి ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది ఇక్కడనే పెట్టేది ఉండే. ఈ రోజు మనకు అర్థమైంది, ఏ కార్యక్రమం అయినా కానీ చేసినక్కడ కొన్ని ఆర్ట్పోర్ట్లు, ఆ కార్యక్రమాన్ని ఎట్లా నిర్మాణం చేయాలనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ సమతా సైనిక దళం ఇక్కడ అడిమామిడిపల్లిలో నిర్మాణం చేశాం, కానీ భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న చాలా మందికి మన అంబేద్కర్ వాదాలు తెలిసిపోయింది. ఎందుకు మనలో ఉన్నారు కదా, ఫేస్బుక్ వల్ల, వాట్సాప్ వల్ల, అనేక రూట్లో, అనేక మీడియా ద్వారా ఈ భారతదేశం కాదు ప్రపంచానికి ఈ మామిడిపల్లి గ్రామము గుర్తయింది. కాబట్టి సహోదరులారా, నేను ఇంకా విసిగించదలుచుకోలేను. మేజర్లకి, ఈ యొక్క మన ప్రతినిధులకి, మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు, ముఖ్యంగా DC గారు, మన రవీంద్ర గారు, గంగాధరన్న గారు, వీళ్ళంతా కూడా, మన రామలన్న, వీళ్ళందరూ సహకరించడం వలనే ఈ 2 రోజులు శిక్షణ జరగడం అంటే మామూలు మాట కాదు. 100 మంది వచ్చినా, 200 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా అనే సమస్య కాదు. ఈ కరపత్రం ఎన్ని అయినాయి, ఎందరికి చేరినాయి, మన ఉద్దేశం ఎన్ని ప్రజలు చూస్తున్నారు అనేది మాత్రమే. ఇలా 1,00,000 మందితో మనము ఈ కార్యక్రమాన్ని నిర్మించినట్లు మనం అనుకోవాలి. ఎందుకంటే అంతమందికి నా ఫోన్లోనే 7,000 మంది ఉన్నారు, అట్లనే ఎందరి ఫోన్లలో ఎంతమంది ఉన్నారు. ఆ విధంగా ప్రపంచానికి ఈ రోజు అరిమామిడిపల్లిలో జరిగిన సమతా సైనిక దళం తెలిసింది, మంచి శిక్షణ పొందినాం, దీని యొక్క అనుభవం వచ్చింది. రేపటి రోజు మేము ఏ విధంగా ప్రయత్నం చేయాలా, ఏ విధంగా నిర్మాణం చేయాలా అనే ఒక మంచి ఆలోచన మేము నేర్చుకున్నామని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై